సో రక్షిత శెట్టి తనొక కంటెంట్ క్రియేటర్. సో తన యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటంటే రక్షిత తులు టాక్స్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో రక్షిత తులు టాక్స్ అండ్ రక్షిత కన్నడ టాక్స్ అని 2 పేజెస్ ఉంటాయి. యూట్యూబ్లో అయితే తన ఒక కంటెంట్ క్రియేటర్. తను బేసిక్లీ ఏంటంటే అక్కడ తులునాడు ఏరియా ఉంటుంది కదా, అక్కడ జరిగే కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ఏదైతే ఉంటుందో, మళ్ళీ అక్కడ దొరికే ఫుడ్, దీని గురించి మొత్తం వీడియోలు చేసుకుంటూ ఉంటుంది. మెయిన్ థింగ్ తన ఇది మొత్తం మీద. సో మీకు చాలామందికి ఒక డౌట్ రావచ్చు అసలు తులునాడు అంటే ఏంటిది అని. సో బేసిక్లా కర్ణాటకలో మొత్తం మీద కన్నడ మాట్లాడతారు, కానీ ఒక్క తులునాడు ఏరియాలో మాత్రమే కన్నడ మెయిన్ ఏంటంటే తులు మాట్లాడతారు. తులు ప్లస్ కన్నడ రెండు మాట్లాడేది ఇక్కడ తులునాడులో. అంటే నాకు తెలిసే తులునాడు అంటే ఈ మంగళూరు అండ్ ధర్మస్థల అండ్ బెల్తాంగడి, ఇంకొకటి ఏదంటే ఉడిపి, ఇంకా అందులోకి వస్తుందేమో మళ్ళీ కాసర్గఢ్. ఇవైతే ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాలో మాత్రం తులు మాట్లాడతారు. అక్కడ ఏరియాలో మొత్తం కల్చర్ ఇంకా డిఫరెంట్. ఇది నాకైతే తెలుసు అంటే బేసిక్ నేను రీసెంట్గా లాస్ట్ ఇయర్ నేను బెంగళూరుకి వెళ్ళినా కదా. బెంగళూరుకి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు తెలిసింది ఓహో తులునాడు అంటే ఈ ప్రాంతము అని. సో ఇది ఆ ఏరియాల గురించి మొత్తం తన వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటుంది. సో తన ఒక కంటెంట్ క్రియేటర్. స్టార్టింగ్ తన అంత ఫేమస్ ఏం కాదు, సో జస్ట్ తక్కువ మంది ఫాలోవర్స్ ఉండే. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వచ్చిందో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫేమస్ అయింది. ఎందుకంటే తను చిచ్చరపిడిగా అన్నాడు, పిట్ట కొంచెం గూతగానం అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ ఉన్నాడు. చాలా అగ్రెసివ్ ప్లస్ టాకెటివ్, బాగా మాట్లాడుతుంది తను. సో దాని గురించి తను స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఇప్పుడు ఫైనలిస్ట్ అయితే అయింది. సో నాకు తెలిసి తను టాప్ 3లో ఉండొచ్చు. సో వన్ ఆఫ్ ద టఫెస్ట్ కంటెస్టెంటే. సో తను పుట్టింది 1992 అక్టోబర్ 15th. అండ్ ఏదంటే తను పుట్టింది మ్యాంగ్లూర్లో అండ్ తన చదువు మొత్తం ముంబైలో ఉంది అనుకుంటా. సో దాని మెయిన్ థింగ్ ఏంటంటే టాకెటివ్, బాగా మాట్లాడుతుంది, ప్లస్ అందరితో కలుపుకొలుపుతూ ఉంటుంది, ప్లస్ ఫన్నీగా ఉంటుంది. సో దానివల్ల అక్కడున్న జనాల్ని బాగా అట్రాక్ట్ చేసింది కర్ణాటకలో మెయిన్లీ. సో తనకి ఇంకొక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. సో తను ఇంకా వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్. నాకు తెలిసి అయితే తను టాప్ 3లో ఉండొచ్చు. సో ఇది తనకి ఇంకా మంచి ఓటింగ్ ఉండొచ్చు. మీరు వాళ్ళని కావాలంటే తనకి ఇంకా ఓటేయచ్చు. ఒకసారి తను చూడండి, తన వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మంచి. నేను ఇంకా చూసిన టాకెటివ్ గల్ బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి గిల్లీ నాట. నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ 12 కర్ణాటకలో మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ నేమ్ ఇప్పుడున్నది ఏదంటే అది గిల్లీ నాట. నాకు తెలిసి విన్నింగ్ అయ్యే ఛాన్స్ కూడా తనకే ఉన్నదని నేను అనుకున్నాను పర్సనల్గా. సో ఇది అండ్ తను ఎందుకు అంత ఫేమస్, ఎందుకు అంత అయిందంటే మెయిన్ తను చేసే కామెడీ. త్రూఅవుట్ ది సీజన్ తను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ పీక్ లెవెల్ అసలు. ఎందుకంటే తను పుట్టింది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం. 1996 జూన్ 5 ఏప్రిల్ 5 అనుకుంటే తను పుట్టింది. సో అంత సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఒక అంచెలంచెలుగా పెరిగి నేడు బిగ్ బాస్ సీజన్ 12 టైటిల్ విన్నర్ రేస్లో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. సో తను ఎంత అని. సో అది రీసెంట్గా పోయిన ఒక ఎపిసోడ్లో చూస్తే ఫ్యాన్స్ అందరూ వచ్చిండు కలవడానికి. సో అందులో ఒక ఫ్యాన్ తన పేరుని టాటూగా వేసుకున్నాడు. అంటే అర్థం చేసుకోండి తను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి, తను ఎంత కనెక్ట్ అయిన జనాలకని. సో తను డెఫినెట్లీగా టైటిల్ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ రీసెంట్గా 1 మిలియన్ ఇంకా క్రాస్ చేసిండు తను. సో ఇది. సో అంతేకాకుండా కొన్ని కామెడీ షోస్ ఇంకా చేసిండు తను. సో అందులో ఏదంటే కామెడీ కిలాడీస్, ఇందులో రన్నర్అప్కి వచ్చిందంట. అంతేకాకుండా ఈ సీరియల్ ఏదైతే ఉందో దీనికి రాకముందు తను కొన్ని వెబ్ సిరీస్ చేస్తున్నాడంట. ఏదంటే రాంగ్ సైడ్ అండ్ రంగనటన, ఇలాంటి కొన్ని వెబ్ సిరీస్లో చేస్తున్నాడు. ఇట్లా వెబ్ సిరీస్ చేస్తూ ఆ రీజన్ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 12కి సెలెక్ట్ అయ్యి ఏమంటారు ఇంత పాపులారిటీ అయింది. సో తనకు ఇంత పాపులారిటీ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. ఓవరాల్ వీక్లో ఏదైతే జెన్యూనిటీ. సో ఇది మొత్తం మీద జనాలకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు మొత్తం మోస్ట్ ట్రెండింగ్ నేమ్ ఉన్నది ఇప్పుడు కర్ణాటక మొత్తం మీద. సో మోస్ట్ టైటిల్ ఫేవరెట్ నేమింగ్ అదే. నాకు తెలిసి అయితే మోస్ట్ ఆఫ్ ది టైం తనకే ఛాన్స్ ఉన్నది విన్నింగ్ అయ్యేది. సో నెక్స్ట్ వచ్చేసి ధృవాంత్. సో తను ఒక సీరియల్ యాక్టర్. ఈ కర్ణాటక ప్రాంతంలో ఏదైతే ఒక సీరియల్ ఉన్నది ముద్దలక్ష్మి, ఈ సీరియల్తో బాగా ఫేమస్ అయింది తను. సో మొత్తం మీద ఆ సీరియల్తో బాగా ఫేమస్ అండ్ ఆల్మోస్ట్ సీరియల్ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో తను చాలా బాగా తెలుసు. సో తను నాకు తెలిసి అయితే ఇన్స్టాగ్రామ్లో తనకు ఒక 15,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. సో తను ఏదున్నా కానీ ముఖమే చెప్పే రకం, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదున్న టాస్క్లో 100% ఎఫర్ట్ ఇచ్చి ఆడతారు. సో ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో జనాలు బాగా అట్రాక్ట్ చేసింది. సో మొత్తం మీద తనకి ఇంకా భారీ ఓట్స్, తనకి ఇంకా ఒక ఓట్ బ్యాంక్స్ ఖచ్చితంగా క్రియేట్ చేసుకున్నాడు తను. దానివల్ల తను ఈరోజు టాప్ 6లో ఉన్నాడు. సో తను ఇంకా టైటిల్ రేస్లో ఉంటాడు డెఫినెట్. సో నెక్స్ట్ వచ్చేసి అశ్విని గౌడ. తను ఒక సీరియల్ యాక్ట్రెస్ అండ్ దాదాపు ఒక 15 టెలివిజన్ సీరియల్తో తను వర్క్ చేసిందంట. అదే కాకుండా 45 ఫిల్మ్స్లలో యాక్ట్ చేసింది. సో తను ఇంకా అక్కడ రీజనల్ ప్రాంతం ఏది ఉన్నదో చాలా ఫేమస్. అండ్ ఇంకేంటంటే తన మ్యారేజ్ ఎప్పుడంటే 17 ఇయర్స్లో మ్యారేజ్ అయిపోయిందంట. 18 ఇయర్స్కు బేజీ, ఇవన్నీ అయిన తర్వాత 25 ఇయర్స్కు ఇండస్ట్రీలో అడుగుపెట్టిందంట తను. అంటే అర్థం చేసుకోండి తనకున్న ప్యాషన్ ఎలాంటిది. సో తన బయోగ్రఫీ ఏదైతే ఉన్నదో చాలామందికి అది ఇన్స్పిరేషన్. సో తనకు ఇన్స్పైర్ అయిన వాళ్ళకు చాలామంది ఉన్నారు. సో దానివల్లనే తనకి ఇంకా మంచి ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది. దానివల్ల తను ఇంకా టాప్ 6లో ఉన్నది ఈరోజు. అండ్ తను కొన్ని సీరియల్ యాక్ట్ చేసింది. ఏదంటే
మహాపర్వ అండ్ రాధేశ్యామ, అశ్విని నక్షత్ర ఇలాంటి కొన్ని కొన్ని సీరియల్ ఇంకా నటించింది తను. సో మొత్తం మీద తనకి ఇంకా మంచి ఓటింగ్ బ్యాంక్ ఉన్నది. తను ఇంకా టాప్ 4, టాప్ 3 టాప్ 4లో అయితే డెఫినెట్ ఉంటుందని నేను అనుకుంటాను పర్సనల్‌గా. సో తను ఇంకా మంచి కంటెస్టెంట్. నెక్స్ట్ వచ్చి రఘు గౌడ. తను ఒక కంటెంట్ క్రియేటర్. అంటే తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటంటే రఘు వన్ స్టోర్ అని ఉంటుంది. సో బేసిక్‌లీ తను ఏమంటారు కామెడీ వీడియోలు చేస్తాడు. తన ఫ్యామిలీతోని అంటే వాళ్ళ కొడుకుతోని, వాళ్ళ వైఫ్‌తోని మొత్తం మీద కామెడీ వీడియోలు చేస్తాడు. ఫన్నీగా ఉంటాయి. సో మొత్తం మీద సోషల్ మీడియా దగ్గర దగ్గర ఒక 8,70,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. కామెడీ వీడియోలు చేస్తే తను ఇంకా ఆ ప్రాంతంలో మంచి ఫేమసే. అంతేకాకుండా కొన్ని కొన్ని సినిమాలు ఏవైతే ఉంటాయి 'కాంతార చాప్టర్ 1' అందులో విలన్‌గా చేసిండంట. అదే కాకుండా మళ్ళీ 'కాటేరా' ఇట్లా కొన్ని కొన్ని ఏమంటారు ఇట్లా కామెడీ వీడియోలు చేస్తేనే కొన్ని కొన్ని మూవీస్‌లల్లో విలన్‌గా ఇంకా చేస్తున్నాడు. సో తను ఇంకా ఫేమసే. తనది ఇంక అంతే ఏదంటే 100% ఎఫెక్ట్ ఇచ్చి ఆడతాడు ఏదైనా. సో అగ్రెసివ్ ఉంటాడు. కూల్ అండ్ కామ్‌గా ఉంటాడు. సో ఈ నేచర్ ఏదైతే ఉన్నదో అక్కడ జనాలకు అట్రాక్ట్ అయింది. సో తను ఇంకా టాప్ 5లో డెఫినెట్‌గా ఉంటాడని నేను అనుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి కావ్య. సో తనని పర్సనాలిటీ క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ అంటారంట అక్కడ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో. ముద్దుగా వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా! వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్సనాలిటీ క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ అని పిలుచుకుంటారట. బిగ్ బాస్ 12. సో ఇది మొత్తం మీద ఎందుకంటే తను కొన్ని కొన్ని తను బేసిక్‌లీ ఏదంటే ఒక సీరియల్ యాక్ట్రెస్. సినిమాలో ఇంకా యాక్ట్ చేసిందంట కొన్ని కొన్ని ఏదంటే మన 'భూమితయనే' అని సీరియల్ యాక్ట్ చేసిందంట. 'కోతల్వాడి' అనే మూవీస్‌లో యాక్ట్ చేసిందంట. సో మొత్తం మీద తను ఇంకా అంత కొంత ఫేమస్ అక్కర్న దాంట్లో. అంతేకాకుండా రీసెంట్‌గా మోస్ట్ ట్రెండింగ్ తన గురించి ఒక టాపిక్ ఏందంటే తనకి ఏదైనా కోరిక ఉన్నదా బిగ్ బాస్‌లో అని అడిగితే తను ఏమని చెప్పిందంట తెలుసా? నాకు ఈ సీజన్ అయ్యేలోపు మొత్తం మీద బిగ్ బాస్ జైల్‌లో గడపాలన్నదని చెప్పిందంట. సో ఇదొక యూనిక్‌నెస్. సో తను అంతో కొంత కొద్దిగా యూనిక్ అది కొద్దిగా ఏమంటారు స్ట్రేంజ్ విష్ అది. సో ఇలాంటి కొద్దిగా యూనిక్‌నెస్ ఏదైతే స్ట్రేంజ్ తనలో ఉన్నదో జనాల్ని బాగా అట్రాక్ట్ చేసింది. సో తను ఇంకా ఈరోజు టాప్ 6 టాప్ 7లో ఉన్నది తను కూడా. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా! సో అట్లా ధనుష్ గౌడ. సో తను ఎట్లా అంటే 'గీత' అనే సీరియల్‌తోని చాలా ఫేమస్ అయిపోయింది. తను ఇంకా ఒక యాక్టర్. సో చాలా ఫేమస్ అయిపోయింది. దానివల్ల తనని ఇంకా తీసుకోవడం జరిగింది. సో తనకి ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకున్నట్టయితే 2,70,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్‌లో తన పోరాట పటిమ. సో 100% ఎఫెక్ట్ ఇచ్చి ఆడతారు. అవతల ఎంత పెద్ద పొడుగున్నా ఇవ్వడం అవసరం లేదు. సో ఇది అండ్ ఏదంటే జెన్యూనిటీ బాగుంటుంది తనలో. సో ఇదంతా మొత్తం మీద జనాల్ని అట్రాక్ట్ చేసింది. సో తను ఇంకా టాప్ 6 టాప్ 7లో ఉన్నాడు. నాకు తెలిసి అయితే టాప్ 6లో ఉండొచ్చేమో నాకు మేబీ. సో ఇది. సో బేసిక్‌లీ మీరు చాలామంది అనుకోవచ్చు అరే బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ మాకెందుకు చెప్తున్నారని. సో చెప్పినా కదా జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్. మీకు ఒకవేళ నచ్చితే చూడొచ్చు. ఎందుకంటే ఇది ఇంకా ఎక్కువ రోజులు నాకు తెలిసి 17th, 18th ఫైనల్ ఉంటుంది అయిపోతుంది. సాటర్డే సండే ఫైనల్ ఉంటుంది. సో విన్నర్ కూడా తెలిపోతుంది. సో ఏంటంటే వాళ్ళకు మనకు కొద్దిగా సమన్వయం కుదురుతుందేమో అనే ఇంటెన్షన్తో మాత్రం చూస్తున్నారు. అదే తెలుగు ఆడియన్స్ మా దగ్గరికి వచ్చిండ్రా లేకుంటే అని అలా ఇంటెన్షన్ ఉంటే వాళ్ళ ఆడియన్స్ ఇంకా కొద్దిగా మన దగ్గర రావచ్చు. సో వాళ్ళు మన ఇద్దరి మధ్యలో అంటే వాళ్ళకు మనకు కొద్దిగా సమన్వయం కుదురుతాయేమో అన్న చిన్న ఉద్దేశంతో ఒక వీడియో చేసిన అంతే. దానికి మించింది అయితే ఏం లేదు. ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే మీకు బోర్ కొట్టింది అనిపిస్తే చూడొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది చూసి మీకు ఏదైనా కంటెస్టెంట్ నచ్చిందా ఓట్స్ చేసుకోండి, లేదా జస్ట్ క్యాజువల్గా చూడండి అంతే. ఒక వీడియో చేద్దామని చేసిన వాళ్ళ గురించి అంతే. దీనికి మించింది అయితే ఏం లేదు. సో మీకు ఎవరు నచ్చితే ఓట్స్ అయితే ఏంటి. సో మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు చాలామంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా మనకు ఏమంటారు సబ్స్క్రైబ్ పెరిగిననుకో నాకు కొద్దిగా బూస్ట్ వస్తుంది. అరే పర్లేదు రా నేను పెట్టిన ఎప్పటికి కొద్దిగా సబ్స్క్రైబ్ వస్తున్నారు, ఇంకొంచెం మంచి వీడియో చేయొచ్చు, ఇంకా వేరే వీడియో చేయొచ్చు అని కొద్దిగా నాకు ఇంకా ఇంట్రెస్ట్ ప్లస్ నాకు ఏమంటారు హోప్ పెరుగుతుంది కదా. దయచేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే వీలైతే లైక్ టక్క కొట్టుబడేయండి, నాకు ఇంకా బూస్టింగ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఉంటా. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇట్లా ఉండాలని కోరుకుంటున్నా. సీ యూ.